ఇది ప్రజాస్వామ్య దాడి అవుతుంది కదా, అప్రజాస్వామిక దాడి కాదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మద్యాన్ని అరికట్టాలా. బెల్ట్ షాపులు 1,00,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,396 బ్రాందీ షాపులుంటే 1,00,000 బెల్ట్ షాపులా? పల్లె పల్లెకు 3-4. ఈ బెల్ట్ షాపులన్నిటికీ ఏమంది వస్తుంది? నకిలీ మద్యం నుంచి తయారైనటువంటి ఈ మందు బెల్ట్ షాపులకు వచ్చి పల్లెల్లో పేదవాళ్ళకు తాపించి చంపే ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు. 1,00,000 బెల్ట్ షాపులను ఇమ్మీడియట్గా రద్దు చేయాలా. బ్రాందీ షాపులలో మందు తాగనీయకూడదు. కర్ణాటక, గోవా నుంచి వచ్చే మందు నియంత్రించాలా. బ్రాందీ షాపుల మీద ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలా. సిబిఐ చేత విచారణ చేపించాలా. పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి రావాలా. ఈ నకిలీ మద్యం తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ మద్యం నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలా. ఇవన్నీ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము, మాతో పాటు మా చెల్లెళ్ళు, మా సోదరులు, పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం, ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమాలే చేస్తాం. మాకు ఉద్యమానికి స్ఫూర్తి మహాత్మా గాంధీ, గాంధీ తాతనే. ఓకే ఓకే మీరు డౌన్ చేసి డౌన్ అవుతుంది. ఓకే.